హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు సండే కాబట్టి ఇంకొక నాన్ వెజ్ ఐటెమ్ చేసి చూపిస్తాను. అదే ఫిష్ ఫ్రై. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై చేసేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. సో, ఈ ఫిష్ ఫ్రై కోసం అయితే నేను పెద్ద సైజ్ చేపను పల్చగా ముక్కలు ముక్కలు కట్ చేయించుకున్నాను. దట్ 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వెనిగర్‌లో. తర్వాత సాల్ట్ ఏసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక్క స్పూన్ అంత సాల్ట్ వేసుకుందాం. అలాగే పావు టీ స్పూన్ పసుపు, తర్వాత 2 స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకుందాం. మీ రుచిని బట్టి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి వాటర్ వేసుకుంటూ మరీ పలుచగా కాకుండా అలా అని ముద్దలా కాకుండా కొంచెం జారుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక్క టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకున్న తర్వాత దీన్ని కూడా వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా అలానే పలుచగా కాకుండా ఉండలు లేకుండా జారుగా కలిపేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు కారం పేస్ట్ని చేప ముక్కలకు ఒక్కొక్క దానికి బాగా అప్లై చేసుకుందాము. మొత్తంగా అన్ని ముక్కలకి కూడా అప్లై చేసేసి పక్కన పెట్టేసుకుందాం కాసేపు. తర్వాత ఇప్పుడు స్టవ్ పెట్టుకొని దానిపైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్క దాన్ని మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసి ఒక్కొక్క ముక్కను కూడా ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకుందాము. హై ఫ్లేమ్ మీద కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టినట్టయితే ముక్కలు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. లేదంటే లోపల పచ్చిగా పైన మాత్రం మాడిపోతాయి. సో, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాం. చాలా ఈజీ కదా. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసి సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. చివరిగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కూడా కాస్త చల్లించుకున్నట్టు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. చాలా సింపుల్ కదా. అంటే టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.